ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ డివిజన్లోని దళితుల భూ సమస్యలు, దాడులు, అత్యాచారాలు నిరోధక చట్టం అమలు కొరకు దళిత గిరిజనుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక యోహన్ బి కోడూరులో మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళిత నాయకులకు మనవి చేయడం ఏమనగా దళితుల భూములను దురాక్రమణం చేయడం, తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించడం, దళితులపై దాడులు చేయడం, లేనిపోని ఆశలు చూపి దళితులను వెడగొట్టడం, అన్యాయానికి గురైన దళితులకు నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది నాయకులు అగ్రవర్ణాలకు సపోర్ట్ చేయడం, దళితులు అన్యాయానికి గురై ఇబ్బందులకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తనకేమీ పట్టినట్లు పెత్తందారులకు, భూ కబ్జాదారులకు సహకరిస్తూ రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ కొన్ని సంవత్సరాలుగా దళితులపై ఉన్న రికార్డులు మారిపోతూ ఉన్న రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్లు ఉండడం చాలా బాధాకరంగా ఉందని, ఇవన్నీ కూడా మనకు న్యాయం జరగాలంటే 26/9/2024 తేదీ బద్వేల్ డివిజన్లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంకు ప్రతి ఒక్కరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దళిత వేదిక జిల్లా అధ్యక్షులు చిన్న ఓబిగాండ్ల ఓబయ్య, బి కోడూరు మండల అధ్యక్షుడు ముగ్గురాళ్ళ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని బి కోడూరు మండల కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర సంక్షేమ కార్యదర్శి అయిన నేను మరి మా జిల్లా కడప జిల్లా అధ్యక్షుడు ఓబయ్య గారితో కలిసి మరి పత్రికా మిత్రులతో చర్చించిన విషయాలపై మరి ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా భూ సమస్యలు, అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసులు చాలా వరకు దళితులను అతలాకుతలం చేస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితులలో మరి అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం, మరి ముఖ్యంగా కలసపాడు, కాశీనాయన, పౌర్మామిల్ల మండలాల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. దళితులకైతే ఎకరన్నర భూమి ఇస్తారు. మరి మిగిలిన ఇతర కులాలకు వేలాది ఎకరాలు, ఒక్కో కుటుంబానికి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు కూడా పట్టాలు చేపించినటువంటి పరిస్థితులు మన రెవెన్యూ డివిజన్లో కనపడుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా SC/ST కేసుల విషయంలో మరి చాలా వరకు దళితులకు న్యాయం జరగడం లేదు. మరి దళితులు పెట్టిన కేసులను మరి కింది స్థాయిలో అధికారులే వాటిని పరిష్కారం కాకుండా మరి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడితో దళితులపై పలు రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక జిల్లా రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న గారి సారథ్యంలో మరి బద్వేల్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేము పర్యటిస్తూ మరి దళితుల యొక్క ముఖ్యమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించి వారిని మోటివేట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ నెల 26వ తేదీన బద్వేల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బద్వేల్ నందు NGO కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల రక్షక భటులు అనగా SIలు, CIలు, DSP గారు, అదేవిధంగా RDO గారి సమక్షంలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి పలు అట్రాసిటీ కేసులు, మరి మధ్యవర్తులుగా ఉంటూ అనేక మంది వారిని భయపెడుతూ కేసులు విత్డ్రా చేపించేటువంటి విధానాన్ని కూలంకషంగా చర్చించేందుకై
ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక పిలుపు మేరకు మరి జరగనున్నటువంటి ఈ ఎన్జిఓ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి ప్రతి ఒక్కరూ దళిత బహుజన మైనార్టీలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. నా పేరు ఓబయ్య, దళిత వేదిక జిల్లా అధ్యక్షుని. కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ పరిధిలో మరి ఆర్డీఓ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ భూములకైతేనేమి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకైతేనేమి, మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఈ రెవెన్యూ శాఖ అయితేనేమి, ఇట్లా మరి పోలీస్ శాఖ అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పనులు జరగడం లేదు. భూముల తగాదాలు అవేద్యమైన విధంగా దళితులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దళితులకు ఇచ్చిన భూమిని కూడా అగ్రకుల పెత్తందారులు వాళ్ళు కబ్జా చేసుకునేదే కాకుండా వాళ్ళపైన దాడులు చేసి అనేకమైన విధముతో వాళ్ళను చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కావున ఈరోజు మనము బీకోడూరు మండల కేంద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి బద్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలు, మైదుకూరు నియోజకవర్గంలో కూడా మన డిఎస్పీ పరిధిలో మరి రెవెన్యూ పరిధిలో అందరూ కూడా ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు, మరి డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు 26వ తేదీ బద్వేల్ ఎన్జిఓలో మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా మరి 26వ తేదీ మీటింగ్కి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మా జైభీం తెలుపుకుంటున్నాను.